భోలా, నర్గిస్, హుద్హుద్ ఇప్పుడు మొంత ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో బంగాళాఖాతంలో పెను తుపాన్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. బంగాళాఖాతంలోనే తీవ్ర తుపాన్లు ఎందుకు ఎక్కువ? దాదాపు 80% తీవ్ర తుపాన్లు అన్నీ బంగాళాఖాతం ఆనుకొని ఉన్న తీరాన్నే ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుపానుల్లో 27 పెను తుఫాన్లకు కేంద్రం బంగాళాఖాతమే. తూర్పు తీరం ఎందుకు అత్యంత ఘోరమైన తుపానుల్ని ఎదుర్కొంటోంది? లక్షల మంది ప్రాణాల్ని ఎలా బలి తీసుకుంటోంది? ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టానికి కేర్ ఆఫ్ గా బంగాళాఖాతం ఒక పెను తుపానుల కేంద్రంగా ఎలా మారింది? బంగాళాఖాతంలోనే తీవ్ర తుపాన్లు ఎందుకు ఎక్కువ? బంగాళాఖాతం ఆనుకుని ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంతం. బంగాళాఖాతం తీర ప్రాంతంలో 50 కోట్ల మంది నివాసం. అత్యంత ఘోరమైన తుపానుల్ని ఎదుర్కొనే తూర్పు తీరం. ప్రపంచవ్యాప్తంగా తుపానులు ఎక్కువగా వచ్చే ప్రాంతం బంగాళాఖాతమే. ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంతం బంగాళాఖాతానికి ఆనుకునే ఉంది. ఈ తీర ప్రాంతంలో 50 కోట్ల మంది నివసిస్తున్నారు. అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుపానుల్ని ఎదుర్కొంది కూడా ఈ తూర్పు తీర ప్రాంతమే. తుపానులకు బంగాళాఖాతానికి విడదీయలేని బంధం ఉంది. ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుపానుల్లో 27 పెను తుపాన్లకు కేంద్రం బంగాళాఖాతమే. ఇప్పుడు మోంతా తుపాను కూడా ఇంతే తీవ్రమైనది అని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ సముద్రం లోతు ఎక్కువ కాబట్టి ఒడిదుడుకులు ఎక్కువ. ఒకవైపు తీర ప్రాంతం వంగినట్లు పల్లంగా ఉంటుంది. తుపాను సమయంలో వీచే బలమైన గాలులు సముద్ర జలాల్ని బలంగా పల్లం వైపున ఉండే ఒడ్డుకు తోస్తాయి. అలల వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. ఇలా నేరుగా తుపాను తీరాన్ని తాకుతుంది. అందుకే నష్టం తీవ్రత పెరుగుతోంది. 1970 నవంబర్లో సైక్లోన్ భోలా వచ్చింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తుపానుల్లో ఒకటి. దీని ధాటికి 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపాను సమయంలో తీర ప్రాంతంలో అలలు 34 అడుగుల ఎత్తున ఎగిసిపడ్డాయి. కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో తుపానుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. 2008 మే నెలలో బర్మా తీరంలో నర్గిస్ తుపానుతో సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1999లో సూపర్ సైక్లోన్ ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. దీని దెబ్బకు సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. హుద్హుద్ తుపాను ఏపీ తీరంలో తీవ్ర నష్టాన్నే కలిగించింది. ఇలా చాలా తుపానులు బంగాళాఖాతం కేంద్రంగానే ఏర్పడ్డాయి. బంగాళాఖాతం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ, నీటి ఆవిరి కూడా ఎక్కువే. ఫలితంగా తీవ్ర తుపానులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా పెను తుపానులు వచ్చే మరికొన్ని తీర ప్రాంతాలు ఉన్నాయి. లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతం ఇలాంటిదే. కానీ బంగాళాఖాతం ఉత్తర తీర ప్రాంతంలో తుపానులు ఒక్కసారిగా విరుచుకుపడుతూ ఉంటాయి. ఇవే పెను నష్టానికి కారణం. భూమి మీద ఇంకెక్కడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. తూర్పు తీర ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ కాబట్టి ఈ తుపానుల వల్ల నష్టం భారీగానే ఉంటోంది. బలమైన కాలుల కారణంగా ఆస్తి నష్టం ఎక్కువే. ఇలా సముద్రపు అలల పోట్లు, భారీ వర్షాలు తీర ప్రాంత ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతున్నాయి.